నిజంగా ఏమంటారు ఒక వెన్నుముక్కలాగా ఏమంటారు ఒక గది స్తంభంలాగా నాకు నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాటలు నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు ఓన్లీ భార్యలాగానే కాకుండా ఒక తల్లిలాగా ఏమంటారు ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు. సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ గారు నిలబడ్డారు. సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి చిన్న సినిమా కాదు. సినిమా ఈజ్ బిగ్. 70 మీద పడే సినిమా ఈజ్ బిగ్, నాట్ స్మాల్ మూవీ. సో ఇంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్కి వెళ్తున్నారు చూసారా, అది ఇట్స్ వెరీ గుడ్. అది చాలా పెద్ద విషయం అది. సో మీ కష్టం కాసుల రూపంలో ఏమంటారు వర్షంలాగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే సాంగ్స్ విన్నాను ఇప్పుడు. ఆ సాంగ్ చాలా చాలా బాగుంది, హైదరాబాద్ సాంగ్ అది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి మీ లైఫ్స్లో అన్నింటిలో ఒక వెలుగుని ఇవ్వాలని, ఇలాంటి సినిమాలు మీరు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. నాది ఒక కోరిక, నా నెక్స్ట్ సినిమాలో సాంగ్ చేయండి మాస్టర్. చాలా అయ్యో ఒక సాంగ్ నేను అది సాంగ్ చేస్తాను. చాలా ఆనందం మాస్టర్, చాలా థ్యాంక్ యూ. చేయాలి కానీ నువ్వు చేయాలి, ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి. ఇంకొకటి విషయం వీడియో మిత్రులకి చెప్తున్నాను. నిజంగా థ్యాంక్స్. చిన్న సినిమా అంటారు కదా చాలా మంది, బిగ్ సినిమా ఏదైనా ఒక 4-5 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ రాకేష్ అనే చిన్న కాకుండా ఇన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డారు చూసారా, ఇన్ని ఛానల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ. మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి. ఒక మంచి విజయాన్ని సాధిస్తానని ఆలోచిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని.